హలో మై లవ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు మనం ఏం చూద్దామంటే మీకు సీక్రెట్ ఏం రివీల్ అవుతుంది, వాట్ సీక్రెట్ యు ఆర్ గోయింగ్ టు హియర్ అనేది చూద్దాము. నేను ఒక 3 పైల్స్ ఇస్తాను. 3 పైల్స్లో మీరు ఒక పైల్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న పైల్ వచ్చేసి మీ క్యారెక్టరిస్టిక్స్ మీ కానీ మీరున్న సిచ్యుయేషన్ కానీ డిస్క్రైబ్ చేస్తుంది. సో అది రెజనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి పైల్ని వాచ్ చేయడం, లేదంటే ఇంకొక పైల్ని చూస్ చేసుకోండి. ఓకేనా. అండ్ మీకు ఏ పాలు అయితే రెజనేట్ అయితే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా. ఓకే, పాల్ నెంబర్ 1. పాల్ నెంబర్ 1. సో పాల్ నెంబర్ 1 వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అండ్ మీరున్న సిచ్యుయేషన్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. అండ్ పాల్ నెంబర్ 2 చూద్దాం ఇప్పుడు. పాల్ నెంబర్ 2 క్యారెక్టరిస్టిక్స్, మీరున్న సిచ్యుయేషన్. ఓకేనా. అండ్ పాల్ నెంబర్ 3 చూద్దాం ఇప్పుడు. నౌ పాల్ నెంబర్ 3. సో పాల్ నెంబర్ 3. క్యారెక్టరిస్టిక్స్, సిచ్యుయేషన్. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో పాల్ నెంబర్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్, సిచ్యుయేషన్ చూద్దాం. అంతవరకు 2 పాల్స్ అయితే పక్కన పెట్టేద్దాం. ఓకేనా. ఓకే, సో పాల్ నెంబర్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే కేరింగ్ చేస్తారు. మీరు ఎవరినైనా చాలా కేర్ చేస్తారు. అంటే ఒకసారి మీ పర్సను మీరు తన పర్సన్ అంటే నా వాళ్ళు అని నమ్మితే మాత్రం వాళ్ళపైన చాలా కేర్ చేస్తారు. అంతే ఎమోషనల్గా ఫీల్ అవుతారు. అండ్ మీరు చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటారు. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని కూడా నీట్గా పెట్టుకోవాలనే మైండ్ సెట్ ఉండేవాళ్ళు. ఓకే, మీ క్యారెక్టరిస్టిక్స్ చెప్తున్నా ప్రజెంట్. సో నీట్గా ఉండే మైండ్ సెట్ ఎక్కువగా ఇష్టపడతారనమాట. సో నీట్గా ఉండే స్పేస్ కానీ, నీట్గా ఉండే ప్లేసెస్ కానీ, సో అది ఏదైనా కావచ్చు. సో నీట్గా, సో మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, లైక్ మీరు వర్క్ చేసేది కావచ్చు, మీరు చదువుకునేది కావచ్చు, లేకపోతే మీ హౌస్ కావచ్చు. సో మీరు ఒక సో లైక్ ఒక వైఫ్ అయితే లైక్ మీరు మంచిగా నీట్గా పెట్టుకోవడము, నీట్నెస్ ఎక్కువగా ఇష్టపడతారు. ఓకేనా. సో మీకు ఏదైనా ఒక చిన్న హర్ట్ చేసినా కూడా చాలా బాధపడిపోతారు. మీ ఏవైతే మీ యాక్షన్స్కి ఉంటాయో మీ యాక్షన్స్కి తగ్గ రిజల్ట్స్ కావాలి అని ఫీల్ చేస్తారు. అంటే కేర్ చేసిన వాళ్ళని కేరే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఒక చిన్న మైనస్ జరిగినా కూడా వాళ్ళ నుంచి, అంటే ఎక్కువగా నమ్మిన వ్యక్తుల నుంచి చిన్న మైనస్ జరిగినా కూడా తట్టుకోలేరు. అలాంటి క్యారెక్టరిస్టిక్స్ మీవైతే. అండ్ మీరున్న సిచ్యుయేషన్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఒక సిచ్యుయేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారు. చేంజ్ కావాలి, ఆ సిచ్యుయేషన్లో చేంజ్ కావాలి. ఇంక ఇలా అయితే కుదరదు, ఇలా ఉంటే కుదరదు, ఏదో రకంగా చేంజ్ రావాలి. ఒక రకంగా మీరైనా క్యారెక్టర్ మార్చుకుంటూ ఉండాలి, లేకపోతే ఆ సిచ్యుయేషన్ నుంచి కంప్లీట్గా ముందరికి వెళ్ళిపోతూ అయినా ఉండాలి. సో ఈ 2 సిచ్యుయేషన్లో ఏదో ఒకటైతే ఉంటుంది. ఓకేనా. సో లెట్స్ సీ వాట్ సీక్రెట్ యు ఆర్ గోయింగ్ టు హియర్ వితిన్ 3 months. ఓకే, వితిన్ 3 monthsలో మీరు వినబోయే సీక్రెట్ ఏంటి? File number 1, what secret they are going to hear? So let's see what secrets you are going to see. Okay, సో దగ్గరలో 2 to 3 months. ఓకే, 3 months, 2 to 3 months. సో ఈ టైం పీరియడ్లో మీరు ఏ సీక్రెట్స్ మీకు రివీల్ అవ్వబోతున్నాయి, మీకు తెలియని సీక్రెట్స్ ఏంటి, వాట్ సీక్రెట్స్ యు ఆర్ గోయింగ్ టు హియర్. ఓకే,
ఏ సీక్రెట్స్ మీకు రివీల్ అవబోతున్నాయి చూద్దాము. ఇక్కడ జనరల్ ఎనర్జీస్ కాబట్టి జనరల్ ఎనర్జీస్లో ఏవైతే వస్తాయో సో ఆ ఎనర్జీస్ మాత్రమే మనము చెప్తాం. ఓకే, సో టేక్ ఇట్ యాజ్ యూ. సో ఇక్కడ చాలామంది ఏంటంటే చాలా ఇండిపెండెంట్గా ఉండబోతున్నారు. అది ఒక సీక్రెట్ అనమాట. సో అది మీకు తెలియదు, బట్ రాబోయే 2 to 3 మంత్స్లో అయితే చాలా ఇండిపెండెంట్గా ఉండబోతున్నారు, చాలా ఫుల్ఫిల్గా ఉండబోతున్నారు. అది కూడా అందరూ మెచ్చుకునే రకంగా ఇండిపెండెంట్గా ఉండబోతున్నారు. అండ్ ఏదో ఒక సిచ్యుయేషన్ కానీ ఏదన్నా ఒక బాధలో కానీ సో ఎండ్ అయిపోయి రివీల్ అయిపోవడము అండ్ దాంట్లోనే కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వడము, లేకపోతే ఎన్ని ఆప్షన్స్ ఉన్నా చూస్ చేసుకోలేని స్థితి కూడా వస్తుంది. సో ఆ విషయంలో కొంచెం బాధపడే సిచ్యుయేషన్ ఉంది మీలో కొంతమంది, అందరూ కాదు. సో మీలో కొంతమంది, ఎందుకంటే జనరల్ ఎనర్జీస్ కాబట్టి సో అందరికీ కనెక్ట్ అవుతుంది. సో అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా చూసుకోండి. ఏదో ఒక ఎండ్ అయిపోయిన సిచ్యుయేషన్లో మీరు ఆప్షన్స్ వెతకడము, అది ఎన్ని ఉన్నా కూడా ఆ ఆపర్చునిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్లో. ఓకే, సో మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. దానికోసం అయితే మీరు చాలా బాధ కూడా పెయిన్ కూడా తీసుకున్నారు. ఆల్రెడీ ఆ సిచ్యుయేషన్ అయితే ఎండప్ ఇచ్చేసింది, ఎండప్ సిచ్యుయేషన్లోనే ఉంది. అండ్ మరికొంతమందికి ఏంటంటే మీ విష్ ఫుల్ఫిల్మెంట్, మీరు ఏదైతే కోరికనైతే కోరున్నారో అది రెస్పాన్సిబుల్ కోరిక ఉండొచ్చు. కొంతమంది అయితే అవుతుంది, లేదంటే లేదు, వస్తే వస్తుంది, లేదంటే లేదు అనే ఒక ఇమ్మెచ్యూర్ ఎనర్జీతో కోరికలైనా కోరి ఉండొచ్చు. సో అలాంటి కోరికలు కూడా మీకు జరగబోతున్నాయి. సో సమ్వాట్ లక్కీ అని చెప్పాలి. అండ్ మీరు ఏదైతే ఒక విషయంలో టెన్షన్స్ పడుతున్నారో, ఒక పర్సన్ విషయంలో కావచ్చు, మోస్ట్లీ ఒక పర్సన్ విషయంలో అనుకుంటున్న టెన్షన్స్ కానీ, గొడవలు కానీ, లేకపోతే ఒకవేళ సంథింగ్ ఎడ్యుకేషన్ గురించి వచ్చేస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి, అది ఒక స్టేబుల్ వర్క్ అయి ఉండొచ్చు, స్టేబుల్ ఎగ్జామ్ అయి ఉండొచ్చు, లైక్ ఇంపార్టెన్స్ లైక్ అలాంటి దాంట్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో మేబీ ఓకే, పడుతుంటే అది క్లియర్ అవుతుంది, పడకపోతే పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఏం సీక్రెట్ రివీల్ అవుతుంది మీకు? ఫైల్ నెంబర్ 1. సో మీరు ఒకవేళ ఏదైనా ఒక విషయంలో ఓవర్ స్ట్రెస్ పడుతుంటే ఆ విషయంలో నుంచి బయటికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి, చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొంతమందికి దాంట్లో నుంచి ఏదో ఒక చేంజ్ రావడము, ఏదో ఒక మూమెంట్ రావడము, కొంతమంది అయితే కంప్లీట్గా బయట వచ్చేసి సక్సెస్ వైపు అయితే వెళ్తారు. సో ఏదో ఒక లైక్ విక్టరీని చూసుకోవడము, ఏదో ఒక వేని చూసుకోవడము, దాంట్లో సక్సెస్ అవ్వడము. సో సంథింగ్ స్లీప్లెస్ నైట్ నుంచి, యాంగ్జైటీ నుంచి, ఓవర్ స్ట్రెస్ నుంచి బయట వెళ్ళే ఛాన్సెస్ అయితే హెవీగా కనిపిస్తున్నాయి. అండ్ సక్సెస్ వైపు అయితే వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ లెట్స్ సీ. File number 1, what is the secret? One more secret. ఓకే, కొంతమందికి సో రొమాంటిక్ ఆఫర్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి ఒక పర్సన్ నుంచి రొమాంటిక్ ఆఫర్ రావడము, లేకపోతే మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి మ్యారేజ్ రావడము, ఒక పర్సన్ నుంచి కన్ఫ్యూజన్స్ క్లియర్ అవ్వడము. అంటే మీరు ఒక పర్సన్ నుంచి ఒకవేళ పర్సన్ గురించి ఎక్కువగా థింక్ చేసి కన్ఫ్యూజన్స్ ఉంటే ఆ కన్ఫ్యూజన్స్ కూడా క్లియర్ అయ్యి సో ఒక ఫ్యామిలీ అవ్వడము కనిపిస్తుంది, ఫ్యామిలీ ఎక్కువగా కనిపిస్తుంది, మ్యారేజ్ కనిపిస్తుంది ఆ పర్సన్తో. అండ్ ఇంకా ఏంటంటే మరికొంతమందికి ఏంటంటే ఏదైనా సంథింగ్ సో ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం కానీ, లేకపోతే ఏదైనా హోమ్ బిల్డ్ చేసుకోవడం కానీ, హోమ్కి అట్లీస్ట్ ట్రై చేయడం కానీ, ప్లేస్ కనుక్కోవడం కానీ ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి. సో చాలా రోజులుగా మీరు అనుకున్న వాటిల్లో మూమెంట్ అయితే జరగబోతుంది. సో మోస్ట్లీ ఒక పర్సన్ విషయంలో, ఒక ఇల్లు విషయంలో, ఒక స్థలం విషయంలో, ఒక ఏదో ఒకటి ఓకే, ఏదో ఒక బిగ్ విషయం అనుకుంటారు కదా ఫ్యామిలీకి సంబంధించి, అలాంటి విషయాల్లో మూమెంట్ ఆగిపోయిన విషయాలు కానీ, కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన విషయాలు కానీ, నెగిటివిటీ సరౌండ్ ఉన్న విషయాలు కానీ అవన్నీ కూడా మూమెంట్ జరగబోతున్నాయి. సో మూమెంట్ జరగబోయి సంహౌ మీరు ఒక క్లారిటీకి రావడము, ఒక క్లియర్ వేలో వెళ్ళడము, సో దాంట్లో ఒక కొంచెం షార్ప్గా ఆలోచించడము, ఆ వే ఈ వే. సో షార్ప్గా అంటే ఏంటి, ఒక డిఫరెంట్ ఒక 10 to 20 ఒక 15 వేస్ వెతికి సో దాంట్లో ఒక క్లియర్ మైండ్ సెట్ రావడం కూడా నాకు ఇక్కడైతే కనిపిస్తుంది. అండ్ ఇంట్రెస్ట్ పెట్టడము, ముందరికి వెళ్ళడం కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ప్యాషనేట్ అంటే ఏంటి,
ప్యాషనేట్ అంటే ఒక ఆకర్షణ అంటే లైక్ ఇంట్రెస్ట్ పెట్టి ముందరికి వెళ్ళడం అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో అండ్ ఇంకా ఏం సీక్రెట్ మీకు రివీల్ అవ్వబోతుంది పైల్ నెంబర్ 1. సో వన్ మోర్ సీక్రెట్, లాస్ట్ సీక్రెట్. ఇది జనరల్ ఎనర్జీస్, మీకు ఎలా రెజనేట్ అయితే అలా తీసుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఓవర్ బర్డెన్, ఓవర్ స్ట్రెస్ నుంచి అయితే బయటికి వచ్చేస్తారు, పెయిన్ఫుల్ ఎండింగ్స్ నుంచి బయటకు వచ్చేస్తారు, అండ్ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ నుంచి కూడా బయటకు వచ్చేస్తారు. అండ్ యూనో సో మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ ఓవర్ బర్డెన్, ఓవర్ స్ట్రెస్ నుంచి తప్పించుకోవడానికి మీకు వేస్ కనపడతాయి, ఎలా తప్పించుకోవాలి, ఎలా దీన్ని హ్యాండిల్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మీకు కనిపిస్తాయి. థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ కానీ లేకపోతే హార్ట్ బ్రేక్ సిచ్యుయేషన్ కానీ, సో దీనికి అన్నింటికి కూడా ఒక సొల్యూషన్ అనేది కనిపిస్తుంది, ఓకే. అండ్ ఎమోషనల్గా డిస్కనెక్ట్ అయిపోయిన విషయం అయితే దాంట్లో అయితే యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది, ఏదో ఒక వేలో దేవుడు అయితే మీకు హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. డివైన్ నుంచి ఆన్సర్ అయితే మీకు తొందరలోనే దొరుకుతుంది. అండ్ వన్ మోర్ ఫైనల్ సీక్రెట్ ఒక్కటి చూద్దాం. సో ఇక్కడ నాకు కనిపించింది నేను చెప్తా. సో మనీ విషయంలో మోస్ట్లీ ఇక్కడ చూడండి, ఎక్కువగా ఫ్యామిలీ అండ్ మనీ స్టెబిలిటీ విషయంలో, సి అగైన్ వన్ మోర్ కార్డ్. సో స్టెబిలిటీ అండ్ మనీ విషయంలో ఫ్యామిలీ విషయంలో స్టెబిలిటీ రావడము, ఉన్న ఫ్యామిలీస్లో ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉన్నా, చిన్న చిన్న మనస్తాపాలు ఉన్నా, చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా స్టెబిలిటీ రావడము, అండ్ మనీ విషయంలో స్టెబిలిటీ రావడము, అండ్ యునో లైక్ కొత్త ఈ స్టెబిలిటీ రావడానికి కొత్త వేస్ కానీ లేకపోతే కొత్త దారులు కానీ వెతకడము, ఇవన్నీ చేస్తారనమాట. మనీ రావడానికి కానీ, ఫ్యామిలీలో ఈ సఖ్యత రావడానికి, ఈ హ్యాపీనెస్ రావడానికి, ముందులాగా హ్యాపీగా ఫ్యామిలీ ఉండడానికి. సో కొన్ని వేస్ కూడా వెతికే ఛాన్సెస్ ఉన్నాయి. అవి ఫైనల్గా సక్సెస్ అయ్యి స్టెబిలిటీ వైపు లైక్ స్టాండర్డ్గా ఉండడానికైతే అవకాశం అయితే ఉంది. సో వన్ మోర్ సీక్రెట్. సో మీరు ఏదైనా ఒక దేని గురించి అయినా థింక్ చేస్తుంటే, ట్రావెల్ అవ్వడం కానీ లేకపోతే ఒక వర్క్ విషయంలో కానీ లేకపోతే ఒక ఆఫర్ గురించి కానీ, ఒక జాబ్ గురించి కానీ, ఒక మ్యారేజ్ ఏదైనా కావచ్చు. సో మీరు ఒక ప్లానింగ్ చేస్తుంటే ఆ ప్లానింగ్ కూడా సో ఏం జరుగుతుంది, ప్లానింగ్ కూడా సక్సెస్ అవుతుంది అండ్ అది మీకు అంతే హ్యాపీనెస్ని తెచ్చిపెడుతుంది, చాలా బాగా కనెక్ట్ అవుతుంది. సో మీరు దేని గురించి అయినా అంటే కనెక్ట్ అంటే ఏంటి, సో స్టాండర్డ్గా ఉంటుంది అని నేనైతే చెప్తాను. సో స్టాండర్డ్గా ఉంటుందంట, ఓకేనా. సో స్టాండర్డ్గా ఉంటుంది అని చెప్తున్నారు. సో మీరు ఏదైనా వర్క్ గురించి కానీ దేని గురించి అయినా మీరు థింక్ చేస్తుంటే అది స్టాండర్డ్గా ఉండే ఛాన్సెస్ హైలీ కనిపిస్తున్నాయి, ఓకే. అండ్ మీరు కంప్లీట్ ఫేజ్ని కూడా చూస్తారు. ఐ మీన్ దట్స్ వాట్, అదే చెప్తున్నా, హ్యాపీనెస్ అంటే ఫుల్ఫిల్మెంట్ చూస్తారు అని చెప్తున్నా, ఓకే. మీలో ఒకవేళ చేంజెస్ రావాలంటే కూడా చేంజెస్ వస్తాయి. సో సడన్గా ఏదైనా కూలిపోయి మీరు బాధపడుతుంటే కూడా దాంట్లో కూడా స్లోగా ఇంప్రూవ్మెంట్స్ రావడము, చేంజెస్ రావడము, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి నాకు. సో డోంట్ వర్రీ గైస్, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో ఈ పైల వాళ్ళకైతే ఎంతవరకు చెప్పానో అంతవరకే, నేను ఇంకా ఎక్కువగా చూడాలనుకోవట్లేదు, ఎందుకో నా ఎనర్జీ ఇంకా చాలు అనిపిస్తుంది. సో దట్ ఈస్ ద సీక్రెట్. సో మ్యాక్సిమం చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సో చాలామంది ఇన్ని రోజులు లేని పాజిటివ్ చేంజెస్ అన్నీ కూడా ఇప్పుడైతే తీసుకురావాలని ట్రయింగ్ అయితే చేస్తారు. ట్రయింగ్ చేయడమే కాదు, దాంట్లో సక్సెస్, కంప్లీట్నెస్ కూడా ఇక్కడ కనిపిస్తుంది నాకు, ఓకే. పైల్ నెంబర్ 1 అంతే, దట్స్ ఆల్ ఐ హ్యాడ్ ఫర్ యూ. ఇప్పుడు వచ్చేసి నేను ఇంకొక సెకండ్ పైల్ అయితే చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ రెజనేటెడ్ యూ కెన్ కంటిన్యూ వాచింగ్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్లీజ్ చూస్ అనదర్ పైల్. నేను ఆల్రెడీ ఫస్ట్లోనే చెప్పేసా, స్టార్టింగ్లోనే, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. పైల్ నెంబర్ 2 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ సిచ్యుయేషను అండ్ వాళ్ళ కరెంట్ సిచ్యుయేషన్ ఏంటి, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వాళ్ళ సిచ్యుయేషన్ చూద్దాం ఫస్ట్.
క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే మీరు దేనికైనా కమిట్ అయితే మాత్రం దాన్ని చేయకుండా వదిలిపెట్టాడు. కంప్లీట్ చేయడము మీ బాధ్యత. ఒక రెస్పాన్సిబిలిటీ అనేది మీ బాధ్యత. ఎవరికైనా మాట ఇచ్చారంటే మాట ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి. ఒక యూనిఫైడ్ ఒక ప్రామిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రామిస్ ఇచ్చారంటే ప్రామిస్ని నిలబెట్టుకుంటారు. అలాంటి టైప్ ఆఫ్ ఎనర్జీ మీ క్యారెక్టరిస్టిక్స్ అనేటివి. ఓకే, సారీ, మీరు క్యారెక్టరిస్టిక్స్. ఓకే, మీరున్న సిచ్యుయేషన్ వచ్చేసి హార్డ్ వర్కింగ్ ఫేజ్లో ఉన్నారు. రెస్పాన్సిబిలిటీ కోసమైనా వెతుకుతుండాలి, లేదా రెస్పాన్సిబిలిటీ తీసుకునే సిచ్యుయేషన్లో అయినా ఉండాలి. అండ్ హార్డ్ వర్కింగ్ ముందరికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. లైక్ ముందర వైపు సో ప్రయత్నం అయితే జరుగుతుంది అండ్ ముందరికే చూస్తున్నారు. ఎంతవైపు సక్సెస్ చేయాలి, హార్డ్ వర్క్ చేసి సక్సెస్ చేయాలి అండ్ స్లోగా వెళ్ళినా కూడా సక్సెస్ అయితే కావాలి అనే మెంటాలిటీ మీది. అదే అనమాట. స్లోగా అయితే ఏదో వర్క్ పైన అయితే ముందరికి వెళ్తున్నారు, ముందరికి హార్డ్ వర్క్ చేస్తున్నారు అండ్ రెస్పాన్సిబిలిటీ కోసం ఎవరైనా ఒక పర్సన్ నుంచి రెస్పాన్సిబిలిటీ కావాలనైనా థింక్ చేస్తుండొచ్చు, లేదంటే మీరైనా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అనైనా మీరు ప్రయత్నిస్తుండొచ్చు. సో ఏదైనా అవ్వచ్చు రెండు కేసెస్లో. ఓకే, ఇప్పుడు మీరు అన్ఎక్స్పెక్టెడ్ ఏంటి? సో మీరు చూడాల్సిన సీక్రెట్స్, వాట్ సీక్రెట్స్ యు ఆర్ గోయింగ్ టు హియర్. Secrets pile number 2. What secrets you are going to hear? Pile number 2. What secrets you are going to hear? Secrets ఏంటి? Secrets ఓకే, 1 minute. నేను కార్డ్స్ని కొంచెం దూరం పెడతాను, మీకు కనిపిస్తుంది. ఓకే, సో పైల్ నెంబర్ 2, మీకు ఏ సీక్రెట్ తొందరలో 2 to 3 monthsలో రాబోతుంది అంటే, మీరు ఏదైనా ఒక సిచ్యుయేషన్లో కానీ ఒక పర్సన్ విషయంలో కానీ సో చేంజెస్ చేయాలి, మల్టిపుల్ వేస్లో తనని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, లేదా అది ఏదైనా కావచ్చు. లైక్ ఇక్కడ ఫీమేల్ ఫిగర్ అనే కాదు, మేల్ ఫిగర్ అయినా ఉండొచ్చు. ఆ పర్సన్తో మీరు మాటలు మార్చాలి, ఇలా సిచ్యుయేషన్ని ట్విస్ట్ చేయాలి, సిచ్యుయేషన్ మీకు అనుగుణంగా తెచ్చుకోవాలి అనుకుంటే, సో మోస్ట్లీ ఆ పర్సన్ అయితే మీకు, లేదంటే ఈ పర్సన్ ఒక సో మల్టిపుల్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న పర్సన్, మల్టిపుల్ క్రియేటివిటీస్ ఉన్న పర్సన్, మల్టిపుల్ వేస్లో థింకింగ్ చేసే పర్సన్, లైక్ లాట్ ఆఫ్ క్రియేటివిటీ, లాట్ ఆఫ్ పవర్ ఉన్న ఒక ఫీమేల్ కావచ్చు అండ్ మోస్ట్లీ ఫీమేల్. సో ఇట్స్ జెండర్ స్పెసిఫిక్ బికాజ్ ఇట్స్ అ జనరల్ రీడింగ్. ఓకే, సో దట్స్ వై నేనేమంటానంటే, సో ఈ పర్సన్ అయితే మీకు సో సంథింగ్ ఇలాంటి క్రియేటివ్ మ్యాటర్లోనే మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడము, ఇలాంటివైతే జరుగుతుంది. అండ్ కొంతమందికి ఏంటంటే, కొంతమందికి హ్యాంగ్ అండ్ మ్యాన్ స్టక్ అయిపోయిన సిచ్యుయేషన్ సక్సెస్ వేలో, ఒకవేళ మీరు సక్సెస్ వేలో వెతుకుతుంటే అది స్టక్ అయిపోయే సిచ్యుయేషన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. మోర్ దాన్ 6 weeks or 6 months బ్యాక్ ఆర్ 6 years బ్యాక్ మీరైతే ఈ సక్సెస్ని చూస్తున్నారు. ఆ సక్సెస్ అనేది స్టక్ అయిపోయే సిచ్యుయేషన్ కనిపిస్తుంది. అదర్వైజ్ లేదు, అది ఆల్రెడీ స్టక్ అయిపోయింటే అది సక్సెస్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది 2 కేసెస్లో ఉంది. సో మోస్ట్లీ ఇక్కడ ఉన్న పైల్స్ వాళ్ళు స్టక్ అయిపోయారని నేను అనుకుంటున్నా. ఓకే, సక్సెస్ వస్తుందా, స్టక్ అయిపోతారా? సో స్టక్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. మీరు సక్సెస్ ఏదో ఒక విషయంలో సక్సెస్ వెతుకుతుంటే మాత్రం అది స్టక్ అయిపోయే సిచ్యుయేషన్, ఆగిపోయే ప్రయత్నం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ మరి కొంతమందికి ఏంటంటే ఈ సీక్రెట్ రివీల్, సో టూ సిచ్యుయేషన్స్ మధ్య జగులు అవుతుంటారు. లైక్ ఫ్యామిలీ కావచ్చు, లైక్ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ కావచ్చు, ఏదైనా కూడా అది లాంగ్ టర్మ్ నుంచి మీకు ఉన్న కోరిక. సో మోర్ దాన్ 3 years నుంచి మీరు బాధపడుతున్నారు, మోర్ దాన్ 3-5 సో అలా బాధపడుతున్నారు, అలాంటి ఇయర్స్ నుంచి మీరైతే బాధపడుతున్నారు. సో దాని నుంచి మీకు మేబీ
సో వాటి నుంచి క్లియర్ అవుతారా? ఇక క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకేనా? సో దాని నుంచి క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి రిమూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మోర్ దాన్ 3 ఇయర్స్, మోర్ దాన్ 5 ఇయర్స్ ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళు క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. వితిన్ 10 డేస్, 10 వీక్స్, 10 మంత్స్ లోపు వాళ్ళ నుంచి విముక్తి పొందే ఛాన్సెస్ ఉంది. అదొక సీక్రెట్ మీకు. అండ్ సక్సెస్ వైపు వెతుకుతున్న వాళ్ళకైతే స్టక్ అయిపోయే సిచ్యువేషన్ మోస్ట్లీ ఉంది. సో మోస్ట్లీ 6 మంత్స్ వరకు ఆ వర్క్ అయితే జరగకపోవచ్చు మీకు. అండ్ దాంట్లో ఏదైతే ఇంప్రూవ్మెంట్ చూస్తున్నారో దాంట్లో అండ్ సడన్ చేంజెస్. ఓకే, మీ లైఫ్లో ఏదైనా కొలాప్స్ అవ్వడం కానీ, అంటే మోస్ట్లీ లైఫ్లోనే చూస్తున్నాను నేను. లైఫ్లో ఛాలెంజెస్ ఫేస్ అవ్వడము, అంటే మనీ పరంగా డౌన్ అయిపోవడము, లేకపోతే కష్టాలు ఎదుర్కోవడము. సో కీప్ ఆన్ అంటే లైక్ చూస్తున్నా కూడా కష్టాలే, చూస్తున్నా కూడా ఛాలెంజెసే. ఇలాంటివి ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు అని నేనైతే అనుకుంటున్నా. సో ఛాలెంజెస్ నుంచి, కష్టాల నుంచి, సడన్గా కోల్పోయిన దాని దగ్గర నుంచి మీకు ఒక బలం అయితే రావడము, ముందరికి వెళ్ళడము అవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ యూనో యా, సో కొంచెం 50-50 ఛాన్సెస్ అన్నా మీరు కోలుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఏదైతే పూర్తిగా డౌన్ అయిపోయి ఆ విషయంలో చిన్నగా మీరు కోలుకుంటూ ఉంటారు. సో దాంట్లో ఏంటంటే చిన్నగా కోలుకుంటూ ఉంటుంది. అంటే 50% లైక్ అట్లీస్ట్ మినిమం అంటే 30-40% అయినా మీలో ఇంప్రూవ్మెంట్ రావడము, మీ సిచ్యుయేషన్ ఇంప్రూవ్మెంట్ అవ్వడం. ఒకవేళ రిలేషన్షిప్ అయినా కూడా 30-40% అయినా ఇంప్రూవ్మెంట్ అంటే ఏంటి, కొంచెం గొడవలు తగ్గడము, కామ్ అవ్వడము, లేకపోతే ఏదో ఒకటి సంథింగ్ మాటలు జరగడమో, లేకపోతే వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ రావడమో, వాళ్ళు ఆగడమో, ఏదో ఒకటి జరుగుతుంది. సో ఇంత టెన్షన్, ఇంత ఓవర్ ఛాలెంజింగ్, ఇలాంటి కష్ట నష్టాలన్నీ కూడా తగ్గుతాయి. లైక్ 30-40%, మోర్ దాన్ 40%. ఓకే, సో అది అనమాట. అండ్ సో మీరు ఏదైనా చిన్న విషయాలు స్టార్ట్ చేయడము, కొత్తగా స్టార్ట్ చేయడము, కొత్త న్యూ బిగినింగ్స్ వైపు వెళ్ళడము, న్యూగా థింక్ చేయడము, న్యూ లైఫ్ స్టార్ట్ చేయడము, ఇవన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి పైల్ నెంబర్ 2 వాళ్ళకి. ఇంకొక సీక్రెట్. వాట్ ఈస్ ద సీక్రెట్? ఎప్పుడైతే ఈ వీడియో చూస్తారో అప్పటి నుంచి మీకు రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది. 2 to 3 మంత్స్లో మీకు రివీల్ అయ్యే సీక్రెట్స్ ఇవి. వాట్ ఈస్ ద మెయిన్ సీక్రెట్ ఆఫ్ పైల్ నెంబర్ 2? దే వాంట్ టు నో సీక్రెట్. వన్ మోర్ సీక్రెట్. వావ్, టైం అనేది ఇప్పుడు మీ పక్క జరుగుతుంది. సారీ గైస్, సారీ. టైం అనేది మీ పక్క తిరగడము. ఇది బ్లాక్లో ఉంది. సో బ్లాక్ కార్డ్ అన్బ్లాక్ చేసా, ఈ ఎనర్జీని అన్బ్లాక్ చేశాను నేను. సో ఐమ్ జస్ట్ అన్బ్లాకింగ్ దిస్ ఎనర్జీ. అండ్ యూనో చేంజెస్ కూడా వస్తాయి. మీ లైఫ్స్లో చేంజెస్ రావడం కూడా చూస్తారు. మీ లైఫ్ అనేది చేంజెస్ వైపు అయితే మోస్ట్లీ వెళ్తుంది. సో టైం అనేది వచ్చింది కాబట్టి టైం అనేది ఎవ్రీథింగ్ చేంజ్ అయితే వస్తుంది. లక్ అనేది మీ వైపు ఫేవర్ అవుతుంది అన్ని విషయాల్లోన. సో ఈ విషయం అయితే చూసుకోండి. మీరు ఏదైనా విషయంలో సక్సెస్ వెతుకుతుంటే మాత్రం అది స్టక్ అయిపోయే సిచ్యుయేషన్ ఉంది. జస్ట్ లైక్ 6 మంత్స్ వరకు. ఓకే, 6 మంత్స్, 6 డేస్, 6 వీక్స్ వరకు స్టక్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మంత్సా వీక్సా అని అయితే చెప్పలేము. బట్ మంత్సా వీక్స్ ఎక్కువగా. సరేనా? సో వీక్స్ ఎక్కువగా స్టక్ అయిపోయే సిచ్యుయేషన్ ఉంది. 6 వీక్స్ ఆర్ 6 డేస్ అలా. ఓకేనా? అయ్యో, సో అదే అనమాట. ఇది అనమాట ఈ రీడింగ్. అండ్ వన్ మోర్ సీక్రెట్ చూద్దాము. సో స్టక్ అయిపోయేదైతే కనిపిస్తుంది. ఎమోషనల్గా డిస్కనెక్ట్ స్టక్ అయిపోవడం వల్ల మీరు ముందరికి పోలేకపోవడము, ఇదైతే కనిపిస్తుంది నాకు ఈ పైల్ వాళ్ళకి. అండ్ వన్ మోర్ సీక్రెట్. బిగ్ సీక్రెట్ ఫర్ పైల్ నెంబర్ 2. సో రీయూనియన్ విషయంలో ఫాస్ట్గా యాక్షన్స్ జరగడం అయితే జరుగుతుంది. రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే మీరే ఈ సిచ్యువేషన్ని ఎండ్ చేయడము, కన్ఫ్యూజన్స్ క్రియేట్ అవ్వడము మీ లైఫ్లో, లేదా పర్సన్ లైఫ్లో ఎమోషనల్గా డిస్కనెక్ట్ అయిపోవడము, ఇవన్నీ కూడా జరిగి ఉన్నాయి సో పాస్ట్లో. సో ఈ రీయూనియన్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో
ఓకేనా. జస్ట్ ఐ విల్ కన్ఫర్మ్. సో ఇక్కడ 50-50 ఛాన్సెస్ అనమాట. రీయూనియన్ అయ్యే వాళ్ళకు 50-50 ఛాన్సెస్. లైక్ కొంతమందికి అవుతుంది, కొంతమందికి కాదు. సో మోస్ట్లీ మేజర్ ఛాన్సెస్ వచ్చి అయ్యే ఛాన్సెసే ఉన్నాయి. ఓకే, జస్టిస్ కార్డ్ రివర్స్ వచ్చింది కాబట్టి అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అబ్బా, అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి మోస్ట్లీ. సో రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో కొంతమందికి సో జస్ట్ ఒక లైక్ 60% వరకు ఛాన్సెస్ ఉన్నాయి, 50-60% వరకు. ఓకేనా, రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఫాస్ట్గానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 6 days, 6 weeks, 6 months. మంత్స్ ఏం లేదు, జస్ట్ 6 weeks వరకే. ఆ లోపు మీ పార్ట్నర్ మీకు మెసేజ్ చేయడము, కాల్ చేయడము, ఏదో ఒకటి జరగడం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, ఈ పాయిల్ వాళ్ళు 6 days, 6 weeks, 6 months, నాట్ మంత్స్, ఓన్లీ 6 days, 6 weeks అంతే. అంత మించి ఏం లేదు. ఈ పర్సన్ మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తారు, ఆర్ యూనో సో మీతో చెప్పుకొని ఆన్లైన్, సో ఎట్లయినా ఫోన్ కాల్ ద్వారా కానీ ఏదో ఒక ద్వారా కానీ మీతో మాట్లాడతారు. చాలా ప్యాషనెట్గా మాట్లాడే ఛాన్సెస్ ఉంది. సో మాట్లాడేటప్పుడు మీరు టెన్షన్ క్రియేట్ చేయకుండా ఉండండి, కామ్గా ఉండండి. జస్ట్ తను ఏం మాట్లాడతారో దానికి మాత్రమే రెస్పాన్స్ ఇవ్వండి. ఎక్కువగా ఓవర్ ఎమోషనల్ అయ్యి ఆ పర్సన్ కూడా కన్ఫ్యూజ్ చేయకుండా ఉండడం చాలా బెటర్. ఓకేనా, సో దట్స్ ఆల్ ఐ హ్యాడ్ ఫర్ యూ. పైల్ నెంబర్ 2 చాలా సీక్రెట్స్ ఉన్నాయి దీంట్లో. సో hope you enjoyed. Then we'll check pile number 3. Okay. Oh, thank you so much for watching. I will continue with pile number 3 now. సో చాలా బాగుంది, ఎనర్జీ అయితే బాగుంది. నాకేమంత హెవీగా అనిపించలేదు, అంత బ్యాడ్గా అనిపించలేదు. చాలా బాగుంది, నైస్ ఎనర్జీస్, డోంట్ వరీ. సో జస్ట్ ఒక స్టక్ సిచ్యుయేషన్ సక్సెస్ వైపు ఏదైతే వెళ్తున్నారో దాంట్లో కొంచెం స్టక్నెస్ ఉంది. సో నాట్ మోర్ దాన్ 6 days, 6 weeks అంతే, తర్వాత మళ్ళీ నార్మల్. ఓకేనా, నెక్స్ట్ పైల్ నెంబర్ 3 ఎవరైతే చూస్ చేసుకున్నారో పర్సన్ క్యారెక్టరిస్టిక్స్. అబ్బా, మీరు ఒక డ్రీమింగ్ పర్సన్. ఓకేనా, మీరు 50% నిజం మాట్లాడితే 50% అబద్ధం మాట్లాడతారు. మీరు ఒక కన్ఫ్యూజన్ మైండ్ సెట్, ఎవరు ఏది చెప్పినా కూడా ఈజీగా నమ్మేస్తారు. అవునా, నిజమేనేమో, నేను అది ఇచ్చేస్తా అనే మైండ్ సెట్ ఎక్కువ. నెగిటివ్ పీపుల్ని ఎక్కువగా, నెగిటివ్ అనే కాదు, నెగిటివ్ పాజిటివ్ రెండు ఉన్నా కూడా నెగిటివ్ పక్క ఎక్కువగా ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు. ఎందుకు అంటే మీకు వీళ్ళు నచ్చరు, సేమ్ కలర్ ఉండే వాళ్ళు నచ్చరు. ఈ కలర్కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. నెగిటివ్ వాళ్ళకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. అండ్ ఫీమేల్ ఎనర్జీస్ కానీ అంటే ఏదైనా ఒక ఆపోజిట్ పర్సన్, ఆపోజిట్ ఏమంటారు, ఆపోజిట్ లైక్ జెండర్, సారీ, మై గాడ్, ఆపోజిట్ జెండర్కి చాలా బాగా ఈజీగా అట్రాక్ట్ అవుతారు. నాకు అసలు ఇప్పుడు మైండ్ ఆఫ్లో ఉంది యాక్చువల్గా. సో దట్స్ వై ద వర్డ్ ఈజ్ నాట్ కమింగ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో దట్స్ వాట్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఆపోజిట్ పర్సన్కి ఆ జెండర్ స్పెసిఫిక్, ఆ జెండర్ ఆపోజిట్ జెండర్ ఉండే వాళ్ళకు సో ఈజీగా అట్రాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మీరున్న సిచ్యుయేషన్ అయితే కన్ఫ్యూజన్, సి హౌ రెజనెట్ ఇట్ ఈస్. థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ కానీ, సో చూస్ చేసుకోలేని సిచ్యుయేషన్లో ఇదా అదా అనే సిచ్యుయేషన్లో అయితే ఉన్నారు మీరు. నాట్ అట్ ఆల్ గుడ్. ఓకే, ఈ పైల్ మీకు రెజనెట్ అని ఇది వాచ్ చేయండి, కంటిన్యూ వాచ్ చేయండి. మీరు 2 సిచ్యుయేషన్లో అయితే టూ మచ్ కన్ఫ్యూజన్లో ఉన్నారు, టూ మచ్ స్టక్లో ఉన్నారు. సో వాట్ సీక్రెట్స్ యు ఆర్ గోయింగ్ టు హియర్, వాట్ సీక్రెట్స్ మీకు రివీల్ అవ్వబోతున్నాయి. సీక్రెట్స్ ఏంటి, మీకు రివీల్ అయ్యే సీక్రెట్స్ ఏంటి, మీకు రివీల్ అయ్యే సీక్రెట్స్ ఏంటి, మీకు రివీల్ అయ్యే సీక్రెట్స్ ఏంటి, రివీల్ అయ్యే సీక్రెట్స్ ఏంటి. వాట్ సీక్రెట్స్ యు ఆర్ గోయింగ్ టు హియర్, వాట్ సీక్రెట్స్ పాలనకి, వాట్ సీక్రెట్స్ యు ఆర్ గోయింగ్ టు హియర్. సీక్రెట్స్ ఏంటి, మీకు రివీల్ అయ్యే సీక్రెట్స్. మీరే ఒక సీక్రెట్స్. ఓకే,
సక్సెస్లో ఒక సీక్రెట్ రివీల్ అవుతుంది, మనీ రిలేటెడ్లో ఒక సీక్రెట్ రివీల్ అవుతుంది, న్యూ బిగినింగ్స్లో సీక్రెట్ రివీల్ అవుతుంది. మీరు ఏదైనా ఒక వర్క్ బిజినెస్ని కానీ ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటే దాంట్లో రివీల్ అవుతుంది. అండ్ మీరు ఒక ఇండిపెండెంట్ పర్సన్, దాంట్లో న్యూ ఐ మీన్ ఒక ఫీమేల్ రావడం కానీ లేకపోతే ఒక ఫ్రెష్ ఎనర్జీ మీరైతే చూడడం అయితే జరుగుతుంది. సో చాలా వరకు ఇక్కడ సీక్రెట్స్ రివీల్ అవుతాయి. బట్ కానీ స్టిల్ యు ఆర్ ఇన్ ఏ కన్ఫ్యూజన్ మోడ్, మేబీ ఇన్ ఫ్యామిలీ కానీ లేకపోతే లాంగ్ టైం నుంచి మీరు చూస్తున్న వర్క్ కానీ పర్సన్ కానీ ఏదైనా అవ్వచ్చు, దాంట్లో కన్ఫ్యూజన్ స్టిల్ ఉంది. సో అది కూడా రివీల్ అవుతుంది. ఓకే, యా. సో మీరు లాంగ్ టర్మ్ నుంచి చూస్తున్నది, లాంగ్ టర్మ్ నుంచి ప్రాసెస్ చేస్తున్నది. సో ఇలాంటివన్నీ కూడా మీకు ఒక ఫీమేల్ గురించి కానీ ఒక మదర్ రిలేషన్ కానీ కేరింగ్ టైప్ గురించి కానీ ఒక క్లారిటీ వెతుకుతుంటే, ఒక క్లారిటీ కానీ ఒక యూనో సో ఏదైనా వెతుకుతుంటే దాంట్లో క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి నాకు. లైక్ నేను చెప్పాను కదా, ఫ్యామిలీ అండ్ లాంగ్ టర్మ్ నుంచి చూస్తున్న విషయము కూడా, కన్ఫ్యూజన్లో ఉన్న విషయాలు ఇవన్నీ కూడా సో సమ్వాట్ మీకైతే క్లారిటీ ఇవ్వడము, క్లియరెన్స్ ఇవ్వడము జరుగుతుంది. అండ్ మీరు ఎవరి దగ్గరనైనా మనీ విషయంలో ఎక్కువగా ప్యాషనేట్ ఉంటే ఆ ప్యాషనేట్ ఎనర్జీ మీ వైపు వస్తూనే వస్తుంది. అంటే ఎవరో ఒక పర్సన్ ఇంట్రెస్టెడ్గా మీకు మనీ ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే మీ దగ్గరికి రావడము, మీ దగ్గరికి ఇవ్వడము, లేదంటే మీతో మీటింగ్స్ పెట్టుకోవడము, మీతో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ని డిస్కస్ చేయడము, ఇలాంటి ఎనర్జీస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ న్యూ బిగినింగ్స్ చేసే వాళ్ళకు సో కొత్తగా లైక్ సో మీ శక్తి అంతా కూడా ఇప్పుడు అయితే యూజ్ అవుతుంది. న్యూ బిగినింగ్స్ అయితే స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ మనీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు, చాలా జాగ్రత్తగా చూస్తారు, చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతారు. అండ్ మీరు ఎప్పుడు కూడా ఒక ఫుల్ఫిల్మెంట్నే చూస్తారు. మనీ విషయంలో కానీ, ఫ్యామిలీ విషయంలో కానీ, హౌస్ విషయంలో కానీ ఫుల్ఫిల్మెంట్ని చూస్తారు. సో అలాంటి సీక్రెట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే సో మీరు సీక్రెటివ్గా పెట్టిన సక్సెస్ కూడా ఇప్పుడు రివీల్ అవబోతుంది. వాట్ సీక్రెట్ యు ఆర్ గోయింగ్ టు. సో ఎవరి దగ్గర నుంచైనా గొడవలు ఉండడము, లేట్ నైట్ స్లీప్స్ ఎక్కువగా థింక్ చేయడము, బ్యాలెన్స్ చేయలేకపోవడము సిచ్యుయేషన్ని, ఆ సీక్రెట్ కూడా మీకు వచ్చే రోజుల్లో రివీల్ అవబోతుంది. సో దాంట్లో ఎక్కువగా మీరు బాధపడే సిచ్యుయేషన్ కనిపిస్తుంది. చూసుకోండి. అండ్ బాధపడ్డారు అంటే దట్స్ నాట్ రాంగ్. బాధపడ్డారు అంటే సో అది మీ మంచికే బాధపడ్డారు అనుకోండి. బికాజ్ యూనివర్స్ నుంచి వచ్చే సిగ్నల్ అది. యూనివర్స్ నుంచి వచ్చే సిగ్నల్ ఏంటంటే మీ చాప్టర్, మీ కర్మ ఫేజ్ ప్రకారము ఇది ఎండ్ అయింది అని చెప్పి ఎవరితోనైనా గొడవలు పడి స్టాప్ అయితే మాత్రము, ఓకేనా, అది యూనివర్స్ నుంచి వచ్చే సిగ్నల్స్ అని అయితే గుర్తుపెట్టుకోండి. వన్ మోర్ సీక్రెట్, లాస్ట్ సీక్రెట్ ఫర్ యూ, పైల్ నెంబర్ 3. లేదా ఒక ఇండిపెండెంట్ పర్సన్ కూడా మీ వైపు రావచ్చు. ఇండిపెండెంట్ పర్సను, సీక్రెటివ్ పర్సను, మోస్ట్ ట్రస్టబుల్ పర్సను. అండ్ మీ డివైన్, మీరు ఎవరైతే డివైన్ అమ్మవారిని కానీ ఎవరైనా ఒక దేవతని పూజిస్తుంటే ఆమెని మీకు సక్సెస్ దారిలో చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. వన్ మోర్ లాస్ట్. యా, మీ లైఫ్లో సో మీకు స్ట్రెంత్ రావడము, కన్ఫ్యూజన్స్ క్లియర్ అవ్వడము, సక్సెస్ వైపు వెళ్ళడము, యా మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ ఏదైనా ఉన్నా కూడా అది జరిగే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి నాకు, ఓకేనా. సో జరిగే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. డోంట్ వరీ, బీ హ్యాపీ, కమిటెడ్. ఎవరి దగ్గర నుంచి అయినా మీరు కమిట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే కమిట్మెంట్ కూడా వస్తుంది. సో ప్లీజ్ బీ కామ్, సో ప్లీజ్ బీ పాజిటివ్. విత్ ఇన్ 2 to 3 months లోపు ఈ ఎనర్జీ అయితే, ఈ సీక్రెట్స్ అయితే మీకు రివీల్ అవ్వబోతాయి. ఓకే, మీకు ఈ రీడింగ్ ఎంతవరకు రెజనేట్ అయిందో నాకు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై, సీ యూ. అండ్ డిస్క్రిప్షన్ చెక్ చేయండి ప్రైవేట్ రీడింగ్స్ కోసం అండ్ ఎనీ అదర్ డీటెయిల్స్ కోసం. చెక్అవుట్ డిస్క్రిప్షన్ అండ్ ప్లీజ్ కాంటాక్ట్ మీ ఇఫ్ ఎనీ ఎమర్జెన్సీ. I have mentioned my WhatsApp number. Please message me over there if any emergency. Thank you so much. Love you all. Bye bye.